Please subscribe Telugu 7 Media. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ రాజుగారు ఇప్పుడే వెళ్ళిపోయాను, కానీ అనుకోకుండా అందరి స్పీచ్ కోసం వెయిట్ చేసే వెళ్ళాను. బట్ విత్ హిస్ ప్రెషర్ ఐ థింక్ వెరీ ఈ ఎట్లాంటి ఈవెంట్స్లో రికార్డ్ అనుకుంటా ఇంత ఫాస్ట్గా అందరు మాట్లాడడం, లేకపోతే అందరు 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడతారు. సో మేబీ ఇన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మీరు అందరు మంచిగా మాట్లాడండి. I'll also quickly finish. Media, you might be having other events and everything. First of all, trailer looks super promising. The comedy, the emotional content, the acting, the cast is also very exciting. Some of my favorites are in there. Venala Kishore garu, Tarun, who's a good friend, Abhinav Gomatam, ఇంతమంది ఉన్నారు. I think the comedy will work. And the emotional content also looks super promising. నేను ఇప్పుడు విన్న పాటలు తెలుసా నీకోసమే. ఐ థింక్ ఇప్పుడు ఈ ఈవెంట్ తర్వాత కార్లో కూర్చోగానే ఆ పాట వింటా ఫస్ట్, బికాజ్ ఇట్ సచ్ ఎ నైస్ సాంగ్. అందరూ వినాలి ఈ పాట, తెలుసా నీకోసమే, ఫ్రమ్ దిస్ ఫిల్మ్. అండ్ టు సంజీవ్, మనమిద్దరం ఒకటేసారి ఒకటే ఇయర్లో మనం డెబ్యూ చేసినాం. And I hope with this movie you make a big success and your career, just rockets forward from here. To Chandni and Vikrant, you guys look lovely, and I hope this is a great film for you all. And Ajay, Sunil Kashyap garu, the editor, I'm sorry if so everybody, I wish you the best, and I hope your careers, everything kicks off. And to the producers, Hari Garu and Sridhar sir, big congratulations on the trailer launch. November 14th release అవుతుంది. నేను ప్రైమర్లీ ఎందుకు వచ్చిన అంటే, శ్రీధర్ సార్ ఈజ్ లైక్ ఫ్యామిలీ టు మీ. హీ సమ్మన్ అంటే చాలామంది ఇండస్ట్రీలో ఉండడానికి చాలా పెద్ద రోల్ ప్లే చేసిన మనిషి శ్రీధర్ గారు. ఫ్రమ్ తరుణ్ భాస్కర్ టు వివేక్ ఆత్రేయ టు మై బ్రదర్ విజయ్ దేవరకొండ. బికాజ్ పెళ్లి చూపులు చాలామంది, ఎంతోమంది ప్రొడ్యూసర్స్ ఒక విధంగా ఈ సినిమా థియేటర్లో ఆడదు అనేటోళ్ళు, శ్రీధర్ సార్ ధైర్యం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళిండ్రు. అండ్ నాకు అసలు థాటే లేకుండా ఇట్లా యాక్టింగ్లో వచ్చి ఏదో కెరియర్ బిల్డ్ చేద్దాం అనుకున్నప్పుడు శ్రీధర్ గారు వచ్చి ఐ వాంట్ గివ్ యూ అన్ ఆపర్చునిటీ అన్నారు. అండ్ దట్స్ హౌ you also have that reason in Baby's success, because if I didn't do Dorsani, I don't think Baby would have been made. So thank you. And what I like about Sridhar sir more than anything is his will, his determination. ఏది ఇట్లా ఊరికనే వదిలేడు, గట్టిగా పనిచేస్తాడు ప్రతిదానికి. సో ఐ హోప్ త్వరలో దట్ బిగ్ సక్సెస్ కమ్స్ అండర్ యువర్ నేమ్, అండ్ it will happen very soon, I think. So I hope you all watch this movie on November 14th, and bless the whole team with your love and your praises. Thank you so much. Thank you so much, Anand garu, for taking time, coming here and wishing the team of మాతో మాట్లాడించి పంపించి తర్వాత వాళ్ళతో మాట్లాడించుకోవాలి. అందరికి నమస్కారం. కళ్యాణ ప్రాప్తిరస్తు అనేది వినేవాళ్ళం. హలో కళ్యాణ ప్రాప్తిరస్తు అనేది వినేవాళ్ళము. ఇప్పుడు సంతాన ప్రాప్తిరస్తు అనేది మొదలుపెట్టాము. ఎందుకనంటే ఈరోజు లైఫ్ బిజీ అయిపోయిన తర్వాత
పెళ్ళిళ్ళు, లివ్ ఇన్ రిలేషన్లు ఇవన్నీ చాలా ఈజీగా అయిపోతున్నాయి. పిల్లలు పుట్టడమే ప్రాబ్లం అవుతుంది. కాబట్టే మీరు ఈ టైటిల్స్ ఎన్నుకున్నారు. సో ఆల్ ది బెస్ట్ టీమ్ అండ్ విక్రాంత్ అండ్ చాందిని పేరుగా సంతాన ప్రాప్తిరస్తు వారికి, అలాగే దర్శకులు సంజీవ్ అండ్ ప్రొడ్యూసర్స్ మధురా శ్రీధర్ అండ్ హరిప్రసాద్ గారు ఆల్ ది బెస్ట్. ఇందాక శ్రీధర్తో అండ్ విక్రాంత్తో చెప్తున్నాను, సినిమా తీయడం ఈ రోజుల్లో గొప్ప కాదు, ప్రెస్ మీట్లు పెట్టి మనము ట్రైలర్లు లాంచ్ చేయడం గొప్ప కాదు, మార్నింగ్ షోకి జనాల్ని తీసుకొచ్చి సినిమా సక్సెస్ అనిపించుకోవడమే గొప్ప. దానికోసం ఈ రోజు నుంచి మీ శ్రమ సినిమా తీసిన దానికంటే ఎక్కువ పెట్టాలి. మీ దగ్గర ఉన్న కంటెంట్తో ఆడియన్స్ని ఎగ్జైట్ చేసి థియేటర్కి తీసుకొచ్చి వాళ్ళని 2.5 hours చూసిన ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తే, దానికి మీడియా వాళ్ళు రివ్యూలు కొంచెం పాజిటివ్గా రాస్తే ఫస్ట్ షోకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇది నిజం. సో మీ ఈ సినిమా మీడియా వాళ్ళకి నచ్చేలాగా, ఆడియన్స్కి నచ్చేలాగా, ప్రేక్షకులందరికీ నచ్చి మీ సినిమాని ఆశీర్వదిస్తారని నమ్ముతూ మీ ఓల్డ్ టీమ్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. మీరు మీ ప్రెజెన్స్ కానీ, మీ సపోర్ట్ కానీ, మీ విషెస్ కానీ చాలా మంచి ఎనర్జీ ఇస్తుంది టీమ్కి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనంద్ గారిని కాసేపు ఉంచుదాం అనుకుంటున్నాను నేను. యా 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 సో అయితే కళ్యాణ్ రాఘవ్ గారి మాటలు. సినిమాలు చేస్తాను, మీ అందరికీ తెలుసు. ఇది కూడా అదే ఒక చిన్న క్యూట్ సినిమా. ఐఎమ్ షూర్ మంచి కంటెంట్ బేస్డ్ సినిమాలను ఈ మధ్యలో ప్రేక్షకులను ఆదరిస్తారని నేను నిజంగా అనుకుంటున్నాను. వి డిడ్ అవర్ బెస్ట్. సో థ్యాంక్ యూ దిల్ రాజు గారు ఈరోజు వచ్చినందుకు. హీ వాజ్ దేర్ విత్ మీ. అంటే జస్ట్ ఐ టేక్ 2 minutes టు టెల్ ద సార్ని ఎలా ఇన్స్పైర్ అయ్యి సార్తో ఎలా ట్రావెల్ చేస్తున్నాను. నా ఫస్ట్ మూవీ స్నేహితం చేసినప్పుడు ఫస్ట్ సార్కే చూపెట్టాలనుకున్నా. హీ వాజ్ ఇన్ అమృత్సర్. సో చూపెట్టాలి సార్ అంటే అమృత్సర్ వచ్చేసే అన్నారు. అంటే ఈ గేమ్ మీ టైం. సో వెంటనే అమృత్సర్ వెళ్ళి చూపెట్టాను. నాకు క్లారిటీగా చెప్పారు ప్రాబ్లమ్స్. నెక్స్ట్ సినిమా ఇట్స్ మై లవ్ స్టోరీ. ఒక 4 hours కార్లో తిప్పుకుంటూ మొత్తం స్టోరీ నరేట్ చేయించుకొని సినిమాలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి అరెస్ట్ చేయాలి, ఏంటి. థర్డ్ మూవీ బ్యాక్ బెంచ్ స్టూడెంట్, ఏ ఇష్యూస్ ఉన్నాయి, అలా ఎప్పుడు అప్రోచ్ అయినా కూడా హీ వాజ్ దేర్ విత్ మీ. సో థ్యాంక్స్ ఎ లాట్ సార్. అగైన్ ఐ వాంటెడ్ టు లాంచ్ ద ట్రైలర్ విత్ యూ. థ్యాంక్ యూ. సో again thanks to Anand, he's our hero, and I'm very happy that Anand is here. In coming to movie, మన ఆర్టిస్టులు విక్రాంత్, చాందిని చౌదరి అండ్ తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, మురళీధర్ గౌడ్. అంటే ఒక సినిమాకు, ఒక చిన్న కాన్సెప్ట్ సినిమాకి ఏమేం కావాలో వి డిడ్ ఎవ్రీథింగ్ అనమాట. ట్రైలర్ స్పీక్స్, బట్ ఐ హోప్ సినిమా కూడా ఆ రేంజ్లోనే ఉంటుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. సో వీ రియలీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ టు మై క్రూ, ఎంటైర్ క్రూ, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై పార్ట్నర్ నిర్వి హరిప్రసాద్ రెడ్డి. Cheers. Super sir, thank you so much. And now I request our wonderful and terrifically talented Chandini Chowdhury to please speak. ఈరోజు విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు, ఇలానే ముందులు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. మా ఇన్విటేషన్ని, మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి మా ట్రైలర్ లాంచ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు సపోర్ట్ ఆనంద్. ఈ సినిమాలో ఈ పాత్రను నన్ను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారు మధురా శ్రీధర్ గారు, నిర్వి హరిప్రసాద్ గారు, అండ్ మై డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి ఒక మంచి సెన్సిటివ్ పాయింట్, బికాజ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఇప్పుడు కరెంట్ జనరేషన్లో ఎంత ప్రెవలెంట్ ఉన్నా సరే చాలా తక్కువ దాని గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఇప్పటికీ చాలా ఇబ్బంది పడుతున్నారు, ఒక టాబూ సబ్జెక్ట్లా చూస్తున్నారు. అండ్ హిస్టరీలో చూస్తే మనం ఎప్పుడు ఒక ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడాం, కానీ ఒక మెన్ చుట్టూ ఉండే ఇన్ఫర్టిలిటీ ఇష్యూ కోసం అంత ఎక్కడ వినిపించేది కాదు. సో ఇటువంటి ఒక సెన్సిటివ్ బట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ని ఇంత మంచి ఎంటర్టైనింగ్ బట్ యెట్ సెన్సిబుల్ అండ్ ఆ లైన్ ఎక్కడ దాటకుండా ఈ ప్యాకేజ్ కింద చేసిన ఈ సినిమాలోని భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంటుంది. ట్రైలర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ మూవీకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన సునీల్ కశ్యప్, అండ్ నేను నా షార్ట్ ఫిల్మ్స్ డేస్ నుంచి నేను ట్రావెల్ అవుతున్న అజయ్ అర్సాడా ఇచ్చిన అద్భుతమైన మా సింగిల్ ట్రాక్ అండ్ మై బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్
విజువల్లీ ఎంతో అద్భుతంగా చూపిస్తున్న మా మాహి గారు, డిఓపి గారు అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ సినిమా ఈ రోజు ఇంత మంచిగా వచ్చినందుకు వీళ్ళందరూ చాలా కారణం. అండ్ మా ఎడిటర్ సాయికృష్ణ గారు, మిగతాది నేను ప్రీ రిలీజ్లో మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ట్రైలర్ నచ్చితే షేర్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్ అందరిని థియేటర్ తీసుకురండి November 14. థ్యాంక్ యూ సో మచ్. Super. Thank you so much. And yes, now requesting Vikrant Garu to please speak for all of us. ముందుగా ఈ ఈవెంట్కి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నేను స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఒక చిన్న థింగ్ మాట్లాడాలి. మన తెలుగు ఇండస్ట్రీ ఎవ్రీ జనరేషన్ ఒక్కొక్క స్టెప్ ఇలా పైకి వెళ్ళిపోతుంది యాక్చువల్గా. కానీ మనం లోకలైజ్ నుంచి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాం, కానీ దాని వెనకాల ఎంతోమంది ఎఫర్ట్ ఉంటుంది. ఎవ్రీ టైం ఈ బిల్డింగ్కి ఒక స్లాబ్ వేసినప్పుడు ఆ స్లాబ్ కింద కొన్ని పిల్లర్స్ ఉంటాయి. ఆ పిల్లర్సే ఆ స్లాబ్ని పైకి లేపుతాయి నెక్స్ట్ లెవెల్కి మనకు వెళ్ళడానికి. వాళ్ళు ఎవరు అంటే ఈ రిస్క్ టేకర్స్, లైక్ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్స్ విత్ అన్ ఇండామిటబుల్ స్పిరిట్. ఒక ప్రొడ్యూసర్ అవడం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు, నేను చేసిన ఫస్ట్ మూవీ ప్రొడక్షన్. కోట్లతో కూడుకున్న వ్యవహారం. వీళ్ళు ఏంటంటే వాళ్ళకున్న ఓన్లీ థింగ్ ప్యాషన్ ఫుల్ ఫిల్మ్స్. దాంతో కొన్ని కోట్లతో బిజినెస్ చేసి ఒక మూవీతో హిట్, ఒక మూవీతో ఫ్లాప్, బట్ ఎక్కడ ఆగకుండా ముందుకెళ్ళి వాళ్ళు హిట్ చేసే ఎవ్రీ సినిమాలోంచి ఎంతోమంది టెక్నీషియన్స్, ఎంతోమంది యాక్టర్స్ బయటకు వస్తారు. సో ఈ జనరేషన్కి అలాంటి ప్యాషనెట్ ఒక పిల్లర్ ఆఫ్ ద ఇండస్ట్రీ మా దిల్ రాజు గారే. నేను ఆయన రావడం ఈవెంట్కి అనేది ఐఎమ్ సో ప్రౌడ్. ఇలాంటి ఎంతోమంది పిల్లర్లు పట్టుకుంటేనే మన తెలుగు ఇండస్ట్రీ ఎవ్రీ జనరేషన్ ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఆనంద్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద ఈవెంట్. ఆనంద్కి నాకు ఒక కామన్ థింగ్ ఉంది. వీ బోత్ లెఫ్ట్ అవర్ లైఫ్స్ ఇన్ ద US అండ్ వీ కేమ్ హియర్ జస్ట్ ఫర్ ద లవ్ ఆఫ్ ద ఇండస్ట్రీ. సో అండ్ ఆనంద్, ఐ బీన్ ఫాలోయింగ్ యువర్ జర్నీ ఫ్రమ్ Dorasani to Baby. It's been a wonderful journey and I wish you all the best for the future. And సో ముందుగా ఈ సినిమా విషయానికి వస్తే నేను నా ఫస్ట్ సినిమా డింట్ డూ వెల్. ఒక టైప్ డిజెక్టెడ్ మోడ్లో ఏదో నేను థియేటర్లో స్టేజ్ షోలు చేసుకుంటా కంట్రీ అంతా తిరుగుతున్న టైంలో నాకు మద్రాస్ శ్రీధర్ గారు పరిచయం అవ్వడం జరిగింది. సో ఆయన అంటే నాలో ఏం చూసారో తెలియదు, కానీ సరే విక్రాంత్, ఐల్ మేక్ ఏ మూవీ విత్ యూ అనడం. అదే టైంలో మా ఇంకో ప్రొడ్యూసర్ హరిప్రసాద్ రెడ్డి గారు కూడా ఆన్ బోర్డ్ రావడం, వాళ్ళిద్దరూ కలిసి నాకు ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇవ్వడం, ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో ఇండెప్టెడ్ యాక్చువల్గా. అండ్ ఇక్కడ అంటే ఫస్ట్ ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు నేను ఒకటే ఆలోచించా, ఆడియన్స్ ఈ థియేటర్కి ఈ సినిమాని చూడడానికి ఎందుకు రావాలి. ఫస్ట్ అదే ఆలోచించా స్క్రిప్ట్ చదివినప్పుడు కానీ, నరేషన్ అప్పుడు కానీ. సో నేను బాగా స్క్రిప్ట్ చదివి ఆ నరేషన్ అంత తిన్నప్పుడు నాకు ఒక 4 పాయింట్స్ కనిపించాయి. ఫస్ట్ థింగ్, తెలుగు ఇండస్ట్రీ ఆఫ్టర్ కోవిడ్ వరల్డ్ సినిమాకి ఎక్స్పోజ్ అవుతుంది. వాళ్ళకి ఫ్రెష్ పాయింట్స్, కొత్త పాయింట్స్ కావాలి. టెంప్లెట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదు. ఈ మూవీలో ఉన్న మేల్ ఇన్ఫెర్టిలిటీ అనే ఇష్యూ ఇంతవరకు ఎక్కడ తెలుగు ఇండస్ట్రీలో డీల్ చేయలేదు. ఒక కొత్త పాయింట్ని తీసుకొచ్చాం. సరే, ఓకే, బాగుంది, కొత్త పాయింట్. నెక్స్ట్ ఏంటి? ఎంటర్టైన్మెంట్. ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ కావాలి. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంది. వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చి థియేటర్లో కూర్చొని 2.5 hours మన మూవీ చూడాలి అంటే, వాళ్ళు రావాలి, ఆ పాయింట్తో రిలేట్ అవ్వాలి, బట్ అట్ ద సేమ్ టైం కడుపు నవ్వుకోవాలి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో ఈ సినిమాలో యాంపుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఐ కెన్ గ్యారంటీ యూ, వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే 2 hours కంపల్సరీగా ఎంటర్టైన్ అవుతారు. సరే, బాగుంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, మంచి పాయింట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? ఎమోషన్స్కి రిలేట్ అవ్వకపోతే ఆ మూవీలో ఇంకేముంటుంది? సో వాళ్ళ ఎమోషన్స్కి రిలేట్ అవుతారా లేదంటే లాస్ట్ 20-30 minutes ఆఫ్ దిస్ మూవీ ఈజ్ అన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్, ఐ కెన్ ప్రామిస్ యూ. ఓకే, అయిపోయింది. లాస్ట్ పాయింట్, సరే అయిపోయింది. బయటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఏంతో వెళ్ళాలి అంటే, దేర్ షుడ్ బి ఎ గుడ్ మెసేజ్. ఈ సినిమాలో ఆ మెసేజ్ ఉంది. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆడియన్స్ వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఐ కెన్ గ్యారంటీ యూ హ్యాపీగా మీరు ఒక మంచి మెసేజ్, ఒక హైలో బయటకు వెళ్తారని నేను గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాను మీకు నేను. సో ఇంకొకటి నేను ఇక్కడ బాగా చెప్పాల్సింది ఏంటంటే, మా ప్రొడ్యూసర్స్ తర్వాత నెక్స్ట్ మా డైరెక్టర్ గారు. సో ఫస్ట్ నేను ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను, స్క్రిప్ట్ నరేట్ చేశారు. ఆ మీటింగ్ అయిపోయాక నెక్స్ట్ మీటింగ్లో ఆయన వెళ్ళినప్పుడు ఒకటే అన్నారు, విక్రాంత్, నాకు ఇక్కడ విక్రాంత్ కనిపించకూడదు, నాకు స్క్రీన్ మీద చైతన్య కనిపించాలి అన్నారు. సరే, ఓకే సార్ అన్నాను. నెక్స్ట్ ఏమన్నారు డైరెక్ట్గా, ఒక 5 kilos వెయిట్ పెరిగి కనిపి నాకు అన్నారు. అంటే సార్, అందరూ వెయిట్ తగ్గమంటారు, మీరేంటి సార్ 5 kilos పెరిగి కనిపించమన్నారు అని. నేను చెప్పింది చెయ్యి అంతే అన్నారు. వెళ్ళాను, ఒక 1.5 month టైం తీసుకున్నా, ఒక 5 kilos వెయిట్ పెరిగి మళ్ళీ కనిపించాక, విక్రాంత్ గ్లాసెస్ పెట్టుకో, హెయిర్ స్టైల్ మార్చు, లుక్ మొత్తం మార్చి, నాకు అక్కడ చైతన్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ కనిపించాలి అన్నారు. మళ్ళీ మొత్తం చేసి వచ్చాక విక్రాంత్ ఒక ఫ్యూ వర్క్షాప్స్ చేద్దాం, నాకు కొన్ని సీన్స్ ఎనాక్ట్ చేసి చూపి, నాకు కాన్ఫిడెన్స్ వస్తే అప్పుడు సెట్ మీదకి వెళ్దాం అన్నారు. అవి కూడా చేసి చూపించా. అన్నీ అయ్యాక, ఆయన కాన్ఫిడెంట్ ఫీల్ అయ్యాక, ఫస్ట్ రోజు నేను సెట్ మీదకి వెళ్ళినప్పుడు నాకే విక్రాంత్ రెడ్డి ఇక్కడ చైతన్య ఉన్నాడని నాకు అక్కడ అర్థమైంది. సో ఐ రియల్లీ హ్యావ్ టు అప్రిషియేట్ నన్ను గైడ్ చేసిన సంజయ్ రెడ్డి గారికి. ఐఎమ్ రియల్లీ ఇండెప్టెడ్ టు హిమ్ యాజ్ వెల్.
సో నెక్స్ట్ ఇక్కడ మాట్లాడాల్సింది మా మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్ అర్సాడ గారు అండ్ సునీల్ కశ్యప్ గారు. సునీల్ కశ్యప్ గారు వండర్ఫుల్ ట్యూన్స్ ఇచ్చారు, దాన్ని కాంప్లిమెంట్ చేసే వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాకు అజయ్ అర్సాడ గారు ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా కో యాక్టర్స్ చాందిని, ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ తన ఎక్స్పీరియన్స్ అంతా కొంచెం నాకు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ లాగా అయిపోయింది అనమాట సినిమాలో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా లైక్ ద త్రీ మస్కటీర్స్ అంటాం ఈ సినిమాలో. మనకి వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, తరుణ్ భాస్కర్ ఉన్నంతసేపు నవ్వులే గ్యారంటీ ఇవ్వగలుగుతాం. వాళ్ళ ప్రతి సీన్లో వాళ్ళ ఫ్లేర్ యాడ్ చేసుకుంటూనే వెళ్ళారు యాక్చువల్గా. సో ఎంటర్టైన్మెంట్ మిగతా కో యాక్టర్స్ లైక్ మురళీధర్ గౌడ్ గారు, హర్షవర్ధన్ గారు, తాగుబోతు రమేష్ గారు, సినిమా ఈజ్ ఎ ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ అండ్ వాళ్ళ 100% కాదు 120% ఇచ్చారు. సో అండ్ ఇంకా మా ఎడిటర్ గారు అండ్ మా డిఓపి మాహి గారు. సో దర్ సో మెనీ పీపుల్ హూ వర్క్ బిహైండ్ ద కెమెరా. ద మూవీ ఈజ్ గోయింగ్ టు ఎంటర్టైన్ యూ, ద మూవీ ఈజ్ గోయింగ్ టు బేసికలీ ఎమోషనల్లీ rock you, and by the time you come out, you will come out with a wonderful message, that I'll guarantee. Thank you so much, sir, for all of you for coming. Thank you again. ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ అన్నీ మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నాం. చాలా థ్యాంక్ యూ. అండ్ ట్రైలర్లో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో సినిమాలో ఇంకా అంతకంటే డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉందండి, అది డెఫినెట్గా చెప్పగలను. అండ్ హాయిగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో వచ్చి సరదాగా 2 గంటలు 10 నిమిషాలు నవ్వుకొని వెళ్ళి మళ్ళీ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ని కొన్ని మాటల్ని గుర్తు తెచ్చుకునేలాగా మేము తీసామని ఖచ్చితంగా నమ్ముతున్నానండి. సో ప్లీజ్ 14th సినిమా రిలీజ్ అవుతుంది, అందరూ వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. pushing it a lot actually, and this is a big motivation sir meer vachedi. Actually thanks a lot to our producers Sridhar garu and Hari Prasad garu and my director Sanjeev Reddy garu for trusting in all of us like me, Kalyan, in terms of writing, and thanks a lot to our hero Vikrant garu and Chandni garu. Thanks a lot. Only thing is that I can assure that this is an entertaining film actually. I'm sure andarku nachutadi. So please come and watch. We are coming on 14th. Thank you. సూపర్ బండి అండి, చాలా థ్యాంక్స్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ దిల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీతో స్టేజ్ షేర్ చేసుకోవడమే ఇట్స్ ప్రైడ్ అనే ఫీలింగ్లో ఉన్నాను నేను. అంటే మీ ఫ్యామిలీ ఫిల్మ్స్ లెగసీని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు, మీరే ఇన్స్పిరేషన్ మాకు ఈ సినిమాకి. థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ ఆనంద్ దేవరకొండ గారు మా ప్రొడక్షన్ మేట్ అనమాట, మేమిద్దరం ఒకటే ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చాము. అండ్ ఆయన కూడా అంటే ఏమవుతుంది ఎలా అవుతుంది అని అంటే ఎవరేమన్నా పట్టించుకోకుండా తను అనుకున్న చేసుకుంటూ వెళ్ళి కొడితే ఒక 100 crore క్లబ్లో వెళ్ళిపోయాడు ఆయన. సో నిజంగా సక్సెస్ స్టోరీ బ్రో మీది. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు మా ట్రైలర్ చూశారు సంతాన ప్రాప్తిస్తూ మీరు. ఇట్స్ అ ప్యూర్ లవ్ స్టోరీ విత్ ఫ్యామిలీ ఎమోషన్స్. అట్ ద సేమ్ టైం చిన్న ఇష్యూని అడ్రస్ చేయడానికి ట్రై చేశాను దీంట్లో. అండ్ అంటే ఎందుకు ఇది కథ చెప్పాలనుకున్నామంటే, ఇప్పుడు మనం ఇంట్లో నుంచి బయటికి బయలుదేరి ఆఫీస్కో స్కూల్స్కో కాలేజ్కి వెళ్తున్నప్పుడు మనం ప్రతి చోట ఈ ఫర్టిలిటీ సెంటర్స్ని చూస్తూ ఉన్నాం, ఎక్కువైపోయాయి. సో ఇండియాలో నాకు తెలిసి వరల్డ్లోనే ఇండియాలో ఎక్కువ ఉన్నాయని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో వీ థాట్ ఈ లవ్ స్టోరీకి ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథకి ఇలాంటి ఒక ఇష్యూ మిళితం చేస్తే బాగుంటుందని శ్రీధర్ గారు మేమందరం అనుకున్నాం. సో దిస్ ఈజ్ ఇట్ అబౌట్ ద ఫిల్మ్. అండ్ మా ఇంత బాగా విజువల్ కట్ అవ్వడానికి రీజన్ అయిన మా సాయి కృష్ణ గణాల సినిమా కూడా అంతే బాగా కట్ చేశారు. అలాగే ఆ కామెడీ ఫన్ అంతా మీరు ఎంజాయ్ చేశారు కదా, అదంతా కూడా మా దావుద్ షేక్ అండ్ కళ్యాణ్ రాఘవ్ వాళ్ళు చాలా బాగా చేశారు. అండ్ విజువల్స్ ఎంత బాగా రావడానికి మా డిఓపి మహి, ప్రొడక్షన్ డిజైనర్ శివ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్స్ వాళ్ళందరూ హెల్ప్ చేశారు. వీటన్నిటికంటే ముఖ్యం మా ప్రొడ్యూసర్స్. అంటే వాళ్ళు ఇప్పటి వరకు ఏది అడిగినా కూడా, ఏ ఆర్టిస్ట్ని అడిగినా కూడా ఏ లోటు లేకుండా ఏం అడిగితే అది ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకా ఫర్దర్ ఇంటర్వ్యూస్లో విల్ బి టాకింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సంజీవ్ రెడ్డి గారు. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎంజాయ్ ద ఫిల్మ్. ఇంకా చెప్పాలి. ఎస్ సారీ, ఈ మా సినిమాలో చాట్ బస్టర్ అయిన తెలుసా నీకోసమే వాజ్ కంపోజ్డ్ బై మిస్టర్ అజయ్ అర్సాడా. అండ్ నాకు తెలిసి ఈ సాంగ్ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా అనుకుంటున్నాం. అలాగే సునీల్ కశ్యప్ ఇచ్చిన సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ సాయి కృష్ణ గారు, ఎడిటర్ గారు. సార్, ఎడిటర్ గారు స్పీచ్లన్నీ ఎడిట్ అయిపోయి. ముందుగా మనం కళామ తల్లికి మన ప్రార్థన వినిపించాలంటే మీరు అందరూ కరతాళ ధ్వనులతో ఒకసారి లౌడ్గా ప్లీజ్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆమె మనం చేసిన ఈ కరతాళ ధ్వనులు వింటే మనకు మంచిగా జరుగుతుందనే మంచి ఉద్దేశంతో ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి దిల్ రాజు గారు, శ్రీ దిల్ రాజు గారు,
ఆనంద్ గారు. ఓకే, నేను ఫస్ట్ డెబ్యూటెంట్ ప్రొడ్యూసర్ అయినా కూడా పిలవంగానే వచ్చి వేదికను తీసుకొని మనందరినీ ఆత్మీయంగా పలకరించడం చాలా సంతోషం. తర్వాత సంతాన ప్రాప్తిరస్తు టీము ఒక చిన్న సమస్యను తీసుకొని వినోదాత్మకంగా తీర్చిదిద్ది ఒక మంచి ప్రోడక్ట్ని మీ ప్రేక్షక మహాశయులకు అందిస్తుంది. దాని నవంబర్ 14th మీరు చూసి మీ ఫ్రెండ్స్కి, బంధువులకి, ఇతరులకి షేర్ చేయండి. తప్పకుండా ఈ సినిమాని హిట్ చేయాలి. చివరిగా మనం ఏది చేసినా సక్సెస్ కావాలి అంటే మనకున్నటువంటి విఘ్న వినాయకుడి యొక్క ఆశీస్సులు, సరస్వతీదేవి పలకరింపులు, ఈ ట్రైలర్ని మనం వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టి పక్కా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో